స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి నియోజకవర్గంలో కుప్పంలోనే ఒక సబ్స్టేషన్ కార్మికుడు ఈ విధంగా వేలాడుతూ చనిపోయాడు. గౌరవ అందరూ చూస్తుంటారు కరెంట్ తీగల మీద ఎట్లా కార్మికులు చనిపోతారు అని. ఇది సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ మేడం. ఇదే ఇన్సిడెంట్ 3-4 జరిగాయి కుప్పంలోనే చనిపోయారు. అవునా? నేను పదే తిరుపతికి ఆయన వెంకటేశ్వర స్వామిని మొక్కేదానికి వస్తాడు, నేను ఆయన మొక్కేదాని కోసం దాదాపు 17 సంవత్సరాలుగా పోతున్నా. ఏ ముఖ్యమంత్రి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఎయిర్పోర్ట్లోనే ఉంటా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎయిర్పోర్ట్లోనే ఉంటా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నారు కదా, వీళ్ళు ఎప్పుడైనా మనసు మారి మా విద్యుత్ కార్మికుల వైపు చూస్తారేమో అని రిప్రజెంటేషన్ ఇచ్చాము. అంటే 3045 తరపున రిప్రజెంటేషన్ ఇచ్చినా మేమే, రోడ్డు ఎక్కినా మేమే, బలి పశువులు మేమే. విద్యుత్ సమస్యలు ఎలా ఉందంటే మా పరిస్థితి, ఒకవేళ మా పరిస్థితి బాగాలేదు, మేము చనిపోవాలని మాకు దేవుడు రాసుంటే మమ్మల్ని పూర్తిగా అక్కడే చంపేయాలి. సగం చంపాడంటే మాత్రం అలాంటి కార్మికుడి పరిస్థితి, ఇలాంటి కార్మికుడు ఇప్పుడు ఇతని పరిస్థితి చూడండి. ఇక ఇతను ఇంతే, ఇతను కుటుంబ సభ్యులకి దూరం, కుటుంబానికి భారం. ఇప్పుడు అన్ని డబ్బులు ఉండి లైఫ్లో భార్య బిడ్డల దగ్గర ఉండడానికే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కష్టంగా ఉంది. మరి విద్యుత్ కార్మికులు నిరంతరం మేము వెలుగునిస్తున్నామే కానీ మా చీకట్లో మాత్రం ఇలాగే బతుకుతున్నాం చీకట్లో.